హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ధనశ్రీ బేబీ టాక్స్. ఇది సండే రోజు బ్లాగ్ అనమాట. మీ అందరు ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నాను. నిన్న సండే కూడా ఒక లైవ్ చేశాను అనమాట. అండ్ సండే ఒక షార్ట్ కూడా పోస్ట్ చేశాను ఫ్రెండ్స్. ఇదైతే చాలా ఫ్రెష్గా మటన్ అనమాట. అప్పుడే తీసుకొచ్చాడు నాన్న. ఊర్లో కోస్తే తీసుకొచ్చారు. ఊర్లో అంటే ఒక 10 మంది 15 మంది అందరు కలిసి కోసుకుంటారు ఫ్రెండ్స్. సో చాలా ఫ్రెష్గా ఉంటుంది. అదిగోండి బ్లడ్ మెదడు అదంతా చూపిస్తున్నాను అనమాట. ఇంకేంటి దట్ ఎలాగో సండే మటన్ తీసుకొచ్చుకున్నాం కదా, పలావ్ కూడా వండుకోక చాలా రోజులు అయింది, ఉగాదికి చేసుకుందే కదా అని ఇంకా పలావ్ కూడా రెడీ చేస్తున్నాను. ఒక పక్క బాస్మతి రైస్తో బియ్యం కడిగేసి పెట్టున్నాను. ఇంకొక పక్క కొబ్బరి పాలకి కొబ్బరి కట్ చేసి పెట్టుకుంటున్నాను ఫ్రెండ్స్. పలావ్ అంటే నేను కొబ్బరి పాలతో పలావ్ చేస్తాను అనమాట. కొబ్బరి పాలతో పలావ్ అనేది చాలా సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. యాక్చువల్గా మా సైడ్ ఈ ప్రకాశం డిస్ట్రిక్ట్ ఇటు మాచర్ల అటు సైడ్ అయితే మాకు తెలియదు, మేము యూస్ చేయము అనమాట కొబ్బరి పాలు. కాకపోతే ఈ రెసిపీ అనేది మా జెన్నీ దగ్గర చూసి నేను చేస్తున్నాను అనమాట. ఒకరోజు నేను జెన్నీ వాళ్ళ ఇంటికి వెళ్తే కొబ్బరి పాలతో పలావ్ చేసి పెట్టింది. సూపర్ అంటే సూపర్గా ఉందన్నమాట. సో అందుకని నేను కూడా ట్రై చేస్తున్నాను. పలావ్ అయితే ఎంత ఫ్లేవర్ఫుల్గా ఉంటుందంటే కొబ్బరి పాలు పోసి పలావ్ చేస్తే ఆహా సూపర్ అనాల్సిందే. అయితే ఇక్కడ ఏంటంటే 1 కిలో రైస్కి 1 కొబ్బరికాయ ఆర్ 2 కొబ్బరికాయలు, కానీ ఇంకా చిక్కగా కావాలంటే 2 కొబ్బరికాయలు తీసేసుకొని ఒక్కసారి మనం వాటర్ పోసి మిక్సీ పట్టుకొని తీసుకున్న పాలనే చిక్కగా యూస్ చేస్తారనమాట జెన్నీ వాళ్ళు. అంత చిక్కటి పాలు పోస్తారు. బట్ ఏమంటే మా ఇంట్లో వాళ్ళకి అంత చిక్కగా కొబ్బరి పాలు పోస్తే కొంచెం ఎగుటుగా ఉంటుంది పలావు అని వాళ్ళకి నచ్చదు ఫ్రెండ్స్. అందుకనే చాలా లైట్గా పతలాగా ఉన్న కొబ్బరి పాలు పోయమంటారు. అందుకే నేనేం చేశానంటే 1 కిలో రైస్కి 1 కొబ్బరికాయలో హాఫ్ చిప్ ఉంటుంది కదా, ఆ చిప్పతో మాత్రమే నాకు కావాల్సినన్ని ఒక 1 or 2 గ్లాసెస్ పాలు తీసేసుకొని అందులో వాటర్ కలుపుకున్నాను అనమాట. నాకు కావాల్సినంత ఎసురు నేను రెడీ చేసుకున్నాను ఫ్రెండ్స్. మేమైతే లైట్గానే పోసుకుంటాము, కానీ జెన్నీ వాళ్ళు అయితే చాలా చిక్కగా పోసి ఇంకా సూపర్గా చేస్తారు. సో ఫైనల్గా ఈ కొబ్బరి పాల పలావ్ అనేది మా జెన్నీ రెసిపీ అనమాట. నర్సాపూర్ వాళ్ళ అత్తగారింట్లో వాళ్ళు చేసేవాళ్ళంట. అండ్ జెన్నీ వాళ్ళ అక్క కూడా చాలా సూపర్గా చేస్తుంది ఫ్రెండ్స్ వంటలు. అయితే ఇక్కడ చూడండి, నేను కొబ్బరి పాలు రెడీ చేసేసుకుంటున్నాను. అండ్ ఇంట్లోనే నేను పలావ్ అంటే ఆల్మోస్ట్ నెయ్యితోనే చేస్తాను ఫ్రెండ్స్. డాల్డా కానీ అండ్ ఆయిల్ కానీ వేయను. ఇంట్లో నేను ఓన్గా ప్రిపేర్ చేసుకున్న నెయ్యి వేసి మాత్రమే పలావ్ చేసుకుంటాను అనమాట. సో అలా నెయ్యి వేసి హెల్తీగా కొబ్బరి పాలు పోసుకొని పలావ్ చేసుకున్నాను. హెల్దీగా కొబ్బరి పాలతో పలావు అండ్ ఫ్రెష్ మటన్తో కర్రీ అండ్ జొన్న రొట్టెలు, థమ్సప్, రైతా. ఇవి ఫ్రెండ్స్ మా సండే మెను. మీరందరూ ఏం చేసుకున్నారు సండే? సో ఈ వీడియోని ఇలా కంటిన్యూగా చూసేసేయండి ఫ్రెండ్స్. ఇంకా మటన్ కర్రీ నేను ఎలా ప్రిపేర్ చేస్తాననేది కూడా మీరు చూసేసేయండి. సో ఇక్కడ వచ్చేసి ఇలా తీసుకున్నాను ఫ్రెండ్స్ కొబ్బరి పాలని. చాలా లైట్గా చాలాసార్లు కొబ్బరి మిక్సీ పట్టేసుకొని వాటర్ పట్టి మిక్సీ పెట్టేసుకొని చాలా పతలాగా తీసుకుంటాను అనమాట. అయితే నాకు ఫర్ సపోజ్ ఒక 5 గ్లాసుల బియ్యం అనుకోండి, 10 గ్లాసులు ఎసురు కావాలనుకోండి. సో ఈ 10 గ్లాసెస్ కొబ్బరి పాలే తీసుకుంటాను. అది పతలాగా చేసుకుంటాను అనమాట. చాలా లైట్గా ఉంటేనే తింటారు మా ఇంట్లో వాళ్ళే. అండ్ ఒక పక్క మటన్ కర్రీకి నేను మసాలా ప్రిపేర్ చేస్తున్నాను. అదేంటంటే ఫ్రెండ్స్, కొంచెం పచ్చి కొబ్బరి, పచ్చిమిర్చి, ఆనియను, ఇంకా ఉంటే కరేపాకు,
కరివేపాకు, కొత్తిమీర, పుదీనా ఇవన్నీ వేసేసుకొని నేను అల్లం వెల్లిపాయి ఇవన్నీ వేసుకొని నేను మిక్సీ పట్టుకుంటాను అనమాట. యాక్చువల్గా సండే రోజు అయితే మా ఇంట్లో కరివేపాకు, కొత్తిమీర, పుదీనా ఏమీ లేవు ఫ్రెండ్స్. ఇంకా మేము కరివేపాకు ఇట్లా ఏమన్నా తెచ్చుకోవాలంటే విలేజ్ కదా మాది, టౌన్కి వెళ్ళి తెచ్చుకోవాలన్నమాట. సో ఇంకా సర్లే అని ఇంకా ఒక పెద్ద ఆనియన్ తీసేసుకొని, మటన్ అనేది కిలోన్నర వరకు ఉంది ఫ్రెండ్స్. అందుకని దానికి సరిపడా మసాలా నేను రెడీ చేసుకున్నాను. కొంచెం పచ్చి కొబ్బరి, తగినన్ని పచ్చిమిర్చి, తర్వాత ఆనియన్, ఈ 3 మిక్సీ పట్టేసుకొని, తర్వాత అల్లం వెల్లిపాయి ఇదిగో చూడండి ఈ మొత్తం కలిపేసి ఒకటే పేస్ట్ చేసేసుకొని మంచిగా ఆయిల్ వేసుకొని ఆయిల్లో ఫ్రై చేసుకుంటా ఫ్రెండ్స్. ఇంకా అంతకు మించి ఎలాంటి మసాలాలు అనేది నేను ఈ మటన్లో వేయనమాట. ఇక్కడ ఇదే మసాలా నేను ప్రిపేర్ చేసుకుంటున్నాను. నా దగ్గర ముందుగానే నేను పసుపు, ఉప్పు వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ రెడీ చేసి పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను అనమాట. సో అదే వేసేసాను. ఇక్కడ చూసారా కొంచెం నూనెలో కొంచెం చెక్క, లవంగాయలు వేసేసాను. నేనైతే యాక్చువల్గా కిలో మటన్కి 100 గ్రాములు ఈ మొత్తం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి పేస్ట్ అనేది వేస్తాను. అట్లా 1.5-2 కిలోల వరకు ఉంది కదా మటన్, దానికి తగ్గట్టుగా నేను ఈ మసాలా పేస్ట్ వేసుకొని బాగా ఆయిల్లో ఫ్రై చేసుకుంటా ఫ్రెండ్స్ ఫస్ట్. ఒక పక్క ఇక్కడ ఆల్రెడీ పలావ్ ఉడికేస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది బాగా ఫ్రై అయిన తర్వాత ముక్కలు వేసేసి ఈ ముక్కలకి బాగా ఫ్రై అయిన అల్లం వెల్లుల్లి పేస్ట్ని బాగా పట్టిస్తాను. ఒక 10 మినిట్స్ వరకు ఈ ముక్కల్ని అల్లం వెల్లుల్లి పేస్ట్లోనే ఫ్రై చేస్తాను. చూడండి వాటర్ కూడా బాగా ఊరుతుందనమాట, బాగా ఫ్రై అయిపోతుంది. ఆల్మోస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ముక్కలకంతా పట్టేస్తుంది అనమాట. ఇంకెలాంటి ఫ్లేవర్ లేకుండా మంచిగా ముక్కలకు పట్టేస్తుంది. కొంచెం నీరు కూడా ఉడికేసి ఆ నీటిలోనే మటన్ ముక్క అనేది ఈజీగా ఉడికిపోతుంది అనమాట. కొంచెం సేపు అయిపోయిన తర్వాత కొంచెం ఉప్పు, కొంచెం పసుపు కూడా వేసేస్తాను. పసుపు, ఉప్పుతో పాటు ఇంకొంచెం ఆల్రెడీ సగం మటన్ అనేది ఉడికిపోతుంది కదా అల్లం వెల్లుల్లి పేస్ట్తో. ఇంకా ఉప్పు, పసుపు వేసిన తర్వాత ఆబ్వియస్లీ ఉప్పు వేసిన తర్వాత కొంచెం వాటర్ అనేది ఊరుతుంది కదా, ఉప్పు పసుపుతో పాటు ఇంకొంచెం వాటర్ ఉడికేసి మంచిగా అనేది మటన్ ముక్కకి అల్లం వెల్లుల్లి ఫ్లేవర్ పట్టేసి ఉప్పు పసుపు పట్టేసి ఆల్మోస్ట్ ఉడికిపోతుంది అనమాట. మనకి ఊరిన వాటర్ అంతా ఇనికిపోయి ఆయిల్ అనేది బయటకు వస్తుంది ఫ్రెండ్స్. అలా బయటకు వచ్చిన తర్వాత చూడండి కారం వేస్తాను. ఇదేంటంటే నేను ఇంట్లో రెడీ చేసుకున్న కారం, బట్ ఏమంటే అస్సలు కారం లేనే లేదు, కొంచెం కారం అనేది ఎక్కువ పడుతుంది. సో నేను వేసిన కొలత ప్రకారం అయితే మామూలుగా కిలోకి ఆ స్పూన్తో ఒక 3 వేస్తాను. 2 వేసాను, కారం ఎలాగో మంట లేదు కాబట్టి 3 వేసాను అనమాట. సో ఆల్మోస్ట్ కిలో ముప్పావు వరకు ఉంది కాబట్టి ఒక 6 to 7 అనేది వేసాను అనమాట. ఇదిగో అస్సలు అనేది స్పైసీ లేదనే లేదు కారం వేసిన తర్వాత ఈ కారాన్ని కూడా బాగా ముక్కలకి పట్టించండి. ఆల్రెడీ మనము వాటర్లో ఉప్పు వేసిన తర్వాత వాటర్ ఊరుతాయి, వాటర్లో ముక్కలు అనేది ఆల్మోస్ట్ ఉడికిపోతాయి అన్నమాట. కారం వేసిన తర్వాత ఈ కారాన్ని కూడా ముక్కలకి బాగా ఫ్రై చేయండి. ఒక 5 నుంచి 10 మినిట్స్ వరకు ముక్కల్ని ఇంకా కారం వేసాక ఏంటంటే ఫ్రెండ్స్ అడుగున మాడిపోతుంది, అలా మాడిపోకుండా తిప్పుకుంటూనే ఉండాలి. ఈ కారాన్ని ముక్కలకి బాగా ఫ్రై అవ్వనివ్వాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక పక్క నేను ఏం చేస్తాను అంటే మటన్లో మనం ఎలాగో నీళ్లు పోసుకోవాలి కదా గ్రేవీ కోసము, ఆ వాటర్ అనేది ఒక పక్క నేను ఆల్రెడీ కాగబెట్టేసుకుంటా అనమాట. సో ఒక పక్క నేను కారం వేసేటప్పుడు నేను ఆల్రెడీ ఈ కారాన్ని తిప్పుతూనే ఉంటాను. ఎమ్మటే వాటర్ పోసామనుకోండి కారంగా ఉంటుంది, ముక్కలకి పట్టకుండా అస్సలు బాగోదన్నమాట. ఇక్కడ నేను ఒక పక్క పలావ్ ఉడుకుతుంది, ఒక పక్క వాటర్ కాగబెట్టేసి ఇదిగో బాగా మరుగుతున్న వాటర్ని మాత్రమే నేను ఇక్కడ ఉడికించిన మటన్లో అనేది పోస్తా అనమాట. చూడండి ఇక్కడ బాగా కాగబెట్టుకున్న వాటర్ని ఈ మటన్లో వేసేసాను అనమాట. ఇంకా చారు పడతాయి ఫ్రెండ్స్. యాక్చువల్గా మేము మటన్లో చాలా ఎక్కువ చారు పోసుకుంటాం అనమాట. ముక్కలు చాలా తక్కువ తింటారు ఫ్రెండ్స్ వీళ్ళు, సో అందుకని చారుతోనే తింటారు. అండ్ రొట్టెల్లో కూడా చారు ఎక్కువగా ఉంటేనే బాగుంటుంది అనమాట. వీళ్ళు చారుతో ఎక్కువగా తింటారు కాబట్టి నేను చారు అనేది ఎక్కువగా పెడతాను. అండ్
సూపర్గా ఉంటుంది. మటన్ చారు అంటే చాలా చాలా బాగుంటుంది అనమాట. చూసారా, దాని నిండా చారు పెట్టేసాను అనమాట. అది నేను కాగబెట్టిన చారు పోసాను కాబట్టి ఇంకా సూపర్గా ఉంటుంది. ఆల్రెడీ మనకి ముక్క ఉడికిపోయి ఉంటుంది, మనము మసాలాలు అంతా వేసున్నాం కదా. సో ఇంక ఇక్కడ చారు వేసిన తర్వాత ఉప్పు కారాలు అనేది మనం ఫైనల్గా చూసుకుంటే సరిపోతుంది అనమాట. నేను చూసుకున్నాను, ఇంకేమన్నా కొంచెం కారం కానీ ఉప్పు కానీ ఏమన్నా తక్కువైతే ఈ టైంలో వేసుకుంటే సరిపోయిద్ది. సో ఇక్కడ ఏంటంటే ఆల్రెడీ బ్లడ్ పక్కన ఉంది కదా, చారు వేసిన తర్వాత ఈ బ్లడ్ని ఇంకొక తీసుకొచ్చిన మెదడు అదంతా ఉంది కదా, చారు వేయగానే ఈ బ్లడ్ని మెదడుని అంతా వేసేసాను. కొంచెం కారం ఆల్రెడీ నేను తక్కువ ఉంటుంది అని చెప్పాను కదా. సో అదిగోండి ఇక్కడ మెదడు అదనేది రాళ్ళగుండి ఏవో మెదడు ముక్కలు అవంతా ఉంటే నేను ఇందులో వేసేసాను అనమాట. సో ఆల్రెడీ కారం తక్కువ ఉంది అని చెప్పాను కదా. ఆల్మోస్ట్ నేను ఏంటంటే ఇక్కడ మిరియాల పొడి, ఆల్మోస్ట్ కాదు, నేను అన్ని కర్రీస్లో పులుసు కర్రీస్లో ఎక్కువ మిరియాల పొడి యూస్ చేస్తాను ఫ్రెండ్స్. లైట్గా కారం వేసేసి మిరియాల పొడి ఎక్కువగా యూస్ చేస్తాను అనమాట. సో నాన్ వెజ్లో అంటే ఇంకా మిరియాల పొడి కంపల్సరీగా వేస్తాను అనమాట. ఇదిగోండి ఇక్కడ 2 ప్యాకెట్స్ నేను దంచి పెట్టేసుకొని ఉన్నాను, ఆ మిరియాల పొడి వేసేస్తున్నాను అనమాట. అస్సలు నాన్ వెజ్ అనేది స్పైసీగా లేకపోతే అస్సలు తినబుద్ధి కాదనమాట. కొంచెం స్పైసీగానే చేస్తాను ఫ్రెండ్స్ నేను నాన్ వెజ్ని. అయితే అన్ని నాన్ వెజ్లోనూ అండ్ ఏ పులుసు కర్రీస్లో అయినా కొంచెం మిరియాల పొడి అనేది నేను ఖచ్చితంగా వేస్తాను. నాన్ వెజ్లో అంటే ఇంక కంపల్సరీగా వేస్తాను అనమాట. చూడండి ఎంత కలర్ఫుల్గా వచ్చిందో, చారు కూడా సూపర్ ఉంటాయన్నమాట. సో అలా మనం ఉడికించుకున్న తర్వాత ఇంకా కొత్తిమీర వేసేసుకొని లాస్ట్లో ఏంటంటే ఫ్రెండ్ ఇక్కడ ఒక క్లిప్ అనేది మిస్ అయిపోయింది. ధనియాలు, కొబ్బరి, ఎల్లిపాయలు ఈ 3 కలిపి ఈ కొంచెం ఫ్రై చేసేసుకొని, కొంచెం ధనియాలు ఫ్రై చేసేసుకొని, ధనియాలు, ఎల్లిపాయలు, కొబ్బరి ఈ 3 కలిపి మిక్సీ వేసుకొని లాస్ట్లో ఆ పొడి కూడా వేసేస్తా ఫ్రెండ్స్. నేను ఇంకా ఎలాంటి గరం మసాలా కానీ ఎలాంటి జీరా పౌడర్ కానీ వేసుకోను. ఆ క్లిప్ అనేది మిస్ అయింది ఫ్రెండ్స్. ఇక్కడ ఏంటంటే ఇంకా నాన్న రైతాకి ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. ఆనియన్ కట్ చేసి ఇదిగోండి పెరుగు ప్యాకెట్, కర్రీ ఆల్రెడీ అయిపోయింది దించేస్తున్నాను, ఇక్కడ రైతాకి ప్రిపేర్ చేస్తున్నాడు. సో ఇది ఫ్రెండ్స్, కర్రీ మాత్రం ఇలా చేసి చూడండి. మటన్ చారు అనేది సూపర్గా ఉంటుందన్నమాట. యాక్చువల్గా ఇక్కడ పెరుగు ప్యాకెట్ ఎందుకుందంటే ఫ్రెండ్స్, నేను డైలీ పెరుగు అనేది తోడు పెట్టేస్తాను, బట్ ఆ రోజు తోడు పెట్టిన పెరుగు లేదనమాట. సో అందుకని పెరుగు ప్యాకెట్ తీసేసి రైతా చేసేస్తున్నాం అనమాట. ఇంకా ఆల్మోస్ట్ తినేసేయటమే ఫ్రెండ్స్. చూడండి రైతా కూడా అయిపోయిందనమాట. రైతాలో కూడా కొంచెం ఆనియన్, పచ్చిమిర్చి ఉంటే కొంచెం కరివేపాకు, కొత్తిమీర, కొంచెం ఉప్పు వేసేసుకొని కొంచెం వేయించిన జీరా పౌడర్ వేసుకోండి, చాలా సూపర్గా ఉంటుంది అనమాట. సో ఇక్కడ ఇంకా పలావ్ కూడా రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఇంకా దించే ముందుగా పైన అనేది కొంచెం నెయ్యి వేసుకుంటాను అనమాట. తాలింపు కూడా నెయ్యితోనే పెట్టేసుకుంటాను, పైన దించేటప్పుడు కూడా నెయ్యి వేసుకుంటాను. కొత్తిమీర, పుదీనా, కరివేపాకు ఏమీ లేవు ఫ్రెండ్స్, కానీ కొబ్బరి పాలతో చాలా ఎమ్మీగా ఉంటుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తాం కదా పలావులో, అల్లం కన్నా కొంచెం వెల్లుల్లి ఎక్కువ వేసుకోండి, సూపర్గా వస్తుంది అనమాట పలావ్ టేస్ట్. సో మనం ఉడకగానే పలావ్ని ఒక గిన్నెలోకి తీసి పెట్టేసుకున్నాం అనుకోండి, చాలా పొలుగా ఉంటుంది. చూడండి ఇక్కడ సర్వ్ చేస్తున్నాను అనమాట అందరికీ. సో అప్పటికే చాలా అంట్లు అయిపోయాయి, 2 స్టాండ్లు అంట్లు తోమేశాను, ఇంకా మళ్ళీ అంట్లు అవుతాయని ఇట్లా ఇస్తర్లలో పెట్టేసుకొని తినేస్తున్నాం ఫ్రెండ్స్. చూసారా ఎంత ఎమ్మీగా ఉంటుందో కొబ్బరి పాలతో పలావ్, ఫ్రెష్గా మటన్ కర్రీ. అండ్ పలావ్ అనేది ఉడకగానే ఏం చేస్తారంటే ఒక పెద్ద డేక్షాలోకి అలా తీసి పెట్టేసుకోండి, చాలా చాలా సూపర్గా ఉంటుంది, పొలుగా వస్తుంది, అడుగున మాడిపోయినా కానీ ఏముండదు. అదిగోండి నేను ఇలా తీసి పెట్టేసుకున్నాను అనమాట, ఎక్కువ పెట్టానని వాళ్ళు తీసేస్తున్నారు. చూడండి ఫ్రెండ్స్, ఇంకా కర్రీ కూడా వేసేస్తున్నాను, చాలా చాలా సూపర్గా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి కొబ్బరి పాలతో పలావు. అండ్ ఇలా మటన్ కర్రీ ట్రై చేసి చూడండి. మటన్ కర్రీ అయితే మీకు చారు ఎక్కువగా కావాలి అనుకుంటే ఇలా మాత్రం కంపల్సరీగా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్, చాలా సూపర్గా ఉంటుంది అనమాట. ఎక్కువ మసాలా ఫ్లేవర్ ఉండదు, ఎలాంటి ఇది లేకుండా చాలా చాలా ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది. రొట్టెల్లో కూడా చాలా బాగుంటుంది, రొట్టెల్లో ఎక్కువ చారు పెట్టుకుంటాం కాబట్టి సో రొట్టెలు ముక్కలుగా వేసేసుకొని ఈ చారు వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్, చాలా సూపర్గా ఉంటుంది అనమాట. మీరు కూడా ఒకసారి కంపల్సరీగా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ నాన్ వెజ్ పలావ్తో పాటు ఇంకా థమ్సప్ లేకపోతే అస్సలు ముద్ద దిగుతుందా చెప్పండి. సో ఇలా పెద్ద థమ్సప్ తెచ్చేసుకొని 3 గ్లాసులు పెట్టి ఇదిగో పోస్తున్నారు చూసారా. ఖచ్చితంగా అనేది
నాన్ వెజ్ ఉంటే కంపల్సరీగా థమ్సప్ ఉండాలి ఫ్రెండ్స్. అలా అడిక్ట్ అయిపోయాము. వీక్లో ఎంత డైట్ ఎంత హెల్దీ ఫుడ్ తిన్నా కానీ సండే వచ్చేసరికి కంపల్సరీగా ఇలాంటి థమ్సప్ ఇలాంటి ఫుడ్ అనేది పడాల్సిందే ఫ్రెండ్స్. వీక్ అంతా కష్టపడి మంచి డైట్ ఫుడ్ తింటామా, వీకెండ్లో మాత్రం ఖచ్చితంగా ఇలాంటి డైట్ అనేది బ్రేక్ అయిపోవాల్సిందే ఫ్రెండ్స్. చూడండి ఇలా థమ్సప్తో, పలావ్తో, మటన్తో, ఆహా సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. ఇదిగో ఇక్కడ జొన్న